మంత్రి అంబటి రాంబాబుపై సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్ సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన గెలుస్తుందని జోష్యం చెప్పారు. రాబోయే కొత్త ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుందని అన్నారు. మహిళలకు, పేదలకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రభుత్వం వచ్చాక అనేక అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. వైసీపీకి 175కు 175 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. 130 సీట్లు 23 సీట్లు పైనే పార్లమెంట్ సీట్లు గ్యారంటీ గెలుస్తాను. నేను ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో చెప్తాను, 6 నెలల ముందు నుంచి. మీరు సర్దుకోవటం అబ్బాయి బయలుదేరటమే, ఇంటికి వెళ్ళటమే. ఇప్పుడు మనం వేల మీద లెక్క పెట్టవచ్చండి. మన శ్రీకాకుళం నుంచి ఇటేపు ఉన్న ఈ అనంతపూర్ వరకు లెక్కేస్తే ఎవరు వస్తారు ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తున్నారు. అందులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయండి, ఆయన మీద ఏమి ఎలిగేషన్స్ లేవు కదండి అంటే ముందు అరెస్ట్ చేసి పెట్టేయండి. ఏమీ లేకపోయినా అరెస్ట్ చేస్తుంటే జడ్జి అన్నాడు ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ప్లీజ్ అని అలా అనిపించుకున్నారండి. నా దగ్గర పుస్తకం ఉంది, పుస్తకంలో మొత్తం చట్టం ఉంది అంటాను నేను. నీకెందుకు ఏమి చేయనప్పుడు అయినా 175 కొట్టాలి మనం అన్నప్పుడు, మొన్న ఒక గురుకుల పాఠశాలకి నేను చీఫ్ గెస్ట్గా వెళ్తే గురువు గారు 175 ఉన్నారు, ఆ 5 తీసేస్తే ఎన్నండి అన్నాడు. 17. వాడికి చిన్నపిల్లలు తెలిసిన జ్ఞానం కూడా, ఇంతపాటి జ్ఞానం కూడా ఉన్న నాయకులు లేవు. ఇది ఎటు వస్తుందో